అసంతృప్తులు తమ పార్టీలోనే కాదు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ టికెట్లు ఇస్తే అసంతృప్తులు బయటకు వస్తారన్నారు. జగన్ కు చంద్రబాబుకు మధ్య పోటీ అని, పవన్ షర్మిల బీజేపీలు స్క్రీన్ అవుట్ అయిపోయారని ఎద్దేవా చేశారు. మరోసారి జగనే సీఎం అవుతారని ఇది పక్కా అన్నారు. వైసీపీ నుంచి అసంతృప్తులు వెళ్లిపోతే తమకు వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. చూద్దాం, వాళ్ళు టికెట్లు డిసైడ్ చేయండి, ఏం జరిగిందో చూద్దాం. జనసేనకి ఎన్ని ఇస్తారో చెప్పనివ్వండి, చూస్తాం. ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ పార్టీలో ఎన్ని సీట్లు ఇస్తారో చూడండి, అప్పుడు చూద్దాం. ముందుంది ముసళ్ళ పండగ. టోటల్ స్క్రీన్ మీద ఇద్దరే ఉన్నారు. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, మరొకరు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అంతే ప్రశ్న. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ అవుట్, షర్మిల స్క్రీన్ అవుట్, లోకేష్ స్క్రీన్ అవుట్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి. దీని మీదే ఓటర్ డిసైడ్ అవుతాడు. ఇది మా విశ్వాసం, మా నమ్మకం. ఎవరు ఎన్ని మారినా, ఎన్ని అసంతృప్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 100కి 150 పాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇవాళ రాసుకోండి, ఎన్నికలైన తర్వాత మీరే నన్ను అడగండి. తృప్తులు అసంతృప్తులు ఇవి చాలా సహజమైనవి. ఉన్న తృప్తుల్ని అసంతృప్తుల్ని సరి చేసుకుంటాం. ఇంకా తృప్తి చెందని వాడు ఉంటే వెళ్ళిపోతారు. మా ఎంపీ గారు లాగా వెళ్ళా, మేమేం కంగారు పడం, ధైర్యంగా ఫేస్ చేస్తాం. జనం మధ్యలో జగన్ ఉన్నాడు, మేమున్నాం, విజయం మాదే.